ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎగ్జామ్ రాసే వాళ్ళకి వచ్చేసి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఐఏసీఈ వాళ్ళు ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫర్ ఆర్ఆర్సీ గ్రూప్ డి అనే ప్రోగ్రామ్ ని ఇండియాలోనే ఫస్ట్ టైం కండక్ట్ చేయబోతున్నారు. ఆర్ఆర్సీ గ్రూప్ డి ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసి చాలా ఎగ్జామ్ సెంటర్స్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎలా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో వీళ్ళు కూడా అలానే కండక్ట్ చేస్తారు. అలాంటి రిజల్ట్స్ ని కూడా మనకి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. Dear students, welcome to IACE. Big announcement on RRB, NTPC and RRC Group D. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్సి గ్రూప్ డి మీద మనం ఒక యజ్ఞాన్ని మనం ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 25th మనము ఈ యజ్ఞం ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి 10,000+ ఉద్యోగాలు కొట్టించాలి అనే ఉద్దేశంతో మనం యొక్క యజ్ఞాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యజ్ఞం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సో ఐఏసీ దీనిలో భాగంగా మరో అడుగు ముందుకు వేసింది. ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి, ఇప్పుడు ఐఏసీ ఏం చేయబోతుంది అనేది ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించబోతున్నాను. చైర్మన్ సారు అందుబాటులో లేరు. ఇప్పుడు మనకు సారు అందుబాటులో లేరు. సారు పంపించినటువంటి మెసేజ్ని మీకు చదివి వినిపిస్తాను. 2020 సెప్టెంబర్ 25న తెలుగు విద్యార్థులకి 10,000+ ఉద్యోగాలు కొట్టించాలి అనే ఉద్దేశంతో ఈ రైల్వే ఎగ్జామ్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము ఎన్నో వేల క్వశ్చన్స్, వాటి యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరిగింది. ఇప్పుడు ఈ యజ్ఞం అనేది చివరి అంకానికి చేరుకుంది. ఆర్ఆర్సి గ్రూప్ డి ఎగ్జామ్స్ డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టు మంత్ లో మనకు ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. దానిలో భాగంగా ఐఏసీఈ ఇప్పటి వరకు ఎవరు కూడా ట్రై చేయనటువంటి ప్రోగ్రామ్ మనం ట్రై చేయబోతున్నాం. ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫర్ ఆర్ఆర్సి గ్రూప్ డి, ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫర్ ఆర్ఆర్సి గ్రూప్ డి అనే ప్రోగ్రామ్ ని మనము ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మనం ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయబోతున్నాం. సో ఆ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు మీరు ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మీరు వాచ్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆర్ఆర్సి గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్. మీరు ఫైనల్ ఎగ్జామ్ టచ్ చేసే ముందు ఇది కూడా ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటిదే. అంటే మీరు ఆర్ఆర్సి గ్రూప్ డి ఎగ్జాము ఫైనల్ ఎగ్జాము మీరు ఎక్కడికి వెళ్ళి రాస్తారు? ఐఆన్ డిజిటల్ సెంటర్స్కి వెళ్ళి రాస్తారు. ఇప్పుడు ఐఏసీ కండక్ట్ చేయబోతున్నటువంటి ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ కూడా సేమ్ అట్మాస్ఫియర్ లో, సేమ్ ఇంటర్ఫేస్ లో, సేమ్ అదే ఎగ్జామ్ సెంటర్స్ లో, సేమ్ అదే ఐఆన్ డిజిటల్ సెంటర్స్ లో మీరు మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు ఇది ఒక ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ గా మీరు అటెంప్ట్ చేసుకోవడానికి ఐఏసీ తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త అవకాశాన్ని మీ అందరు స్టూడెంట్స్ అందరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎవరు కూడా ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఐఏసీఈ ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేసింది. ఆ యజ్ఞానిలో భాగంగా స్టూడెంట్స్ అందరికీ కూడా బెనిఫిట్ పొందాలి. అంటే ఫైనల్ ఎగ్జాము వాళ్ళు అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ లో కానీ వాళ్ళ యొక్క సిస్టమ్స్ లో కానీ రాసుకుని ఉంటారు. కానీ ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది, డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో, డిఫరెంట్ ఇంటర్ఫేస్ లో ఎగ్జామ్ రాయాలన్నప్పుడు కొంత ఖచ్చితంగా వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ ఉండే విధంగా మీరు ఖచ్చితంగా రాయాలి. ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే అది మీకు ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఐఏసీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ అనే యొక్క ప్రోగ్రామ్ లో మీ అందరూ పార్టిసిపేట్ చేయాలి. అంటే ఫైనల్ ఎగ్జామ్ లాగా కండక్ట్ చేయడం అనేది అంత ఆషమాష కాదు. దానికి ఎంతో టెక్నికల్ గా ఎంతో సపోర్ట్ ఉండాలి. మన టెక్నికల్ టీం దీనికోసం ఎన్నో రోజులుగా కూడా దీని గురించి చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది. మీరు ఫైనల్ ఎగ్జామ్ అంటే మీరు రిజిస్టర్ అయ్యే దగ్గర నుంచి మీరు ఫైనల్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేంత వరకు, మీరు ఫైనల్ ఎగ్జామ్కి ఏ విధంగా అయితే వెళ్తారో అదే విధంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే విధంగా సేమ్ ఐఆన్ డిజిటల్ సెంటర్స్ లో మీరు ఎగ్జామ్ రాసే విధంగా, ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ కూడా ఆర్ఆర్సి గ్రూప్ డి వాళ్ళు అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏ విధంగా అయితే ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తుందో ఐఏసీ కూడా అదే విధంగా రిలీజ్ చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇప్పుడు నేను ఈ లైవ్ ప్రోగ్రామ్ మీకు అందించబోతున్నాను.
సో మనము ఈ కండక్ట్ చేసేటువంటి ఈ బిఫోర్ ఎగ్జామ్ అనేది మనకు సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే అయాన్ డిజిటల్ సెంటర్స్కి వెళ్ళి రాస్తారో, ఇప్పుడు మీరు ఐఏసీ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జామ్ కూడా మీరు సేమ్ అదే అయాన్ డిజిటల్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, సేమ్ సెంటర్. అంటే మీరు రేపొద్దున ఏదైతే అయాన్ డిజిటల్ సెంటర్స్కి కదా వెళ్ళేది అది, ఇక్కడ కూడా అదే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాస్తారు. సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్క్రీన్ మీద మీకు ఏ విధంగా అయితే క్వశ్చన్స్ కనిపిస్తాయో, ఏ విధంగా అయితే మీరు అటెంప్ట్ చేస్తుంటారో సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ రాసిన ఫీలింగే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? మనకు ఆగస్ట్ 10th మనకు ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ డేట్ మనకు సో 2 షిఫ్ట్స్ లో కండక్ట్ చేయబోతున్నాం మనం. షిఫ్ట్ 1 11 AM to 12:30 PM వరకు ఉంటుంది. షిఫ్ట్ 2 3 PM to 4:30 PM వరకు ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ ఆగస్ట్ 10th. ఆగస్ట్ 10th అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ ఆగస్ట్ 17th నుంచి డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ డేట్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. బిఫోర్ మనము ఒక ఫైనల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. అంటే ఈ ఎగ్జామ్ రాస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ ముందు ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది? బైలింగ్వల్ లో ఉండబోతుంది. మీకు ఫైనల్ ఎగ్జామ్ కూడా మీకు బైలింగ్వల్ లో ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మన టార్గెట్ తెలుగు రాష్ట్ర విద్యార్థులకి 10,000 ఉద్యోగాలు తెప్పించడం. దానిలో భాగంగా మనం ఇంగ్లీషు హిందీ బైలింగ్వల్ లో మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. ఎగ్జామ్ సెంటర్స్ అంటే ఏ ఎగ్జామ్ సెంటర్స్ లో మనము సో ఈ యొక్క బిఫోర్ ఎగ్జామ్ అనేది మనం ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ఈ 3 సెంటర్స్ లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, అనంతపురం, కర్నూలు ఈ సెంటర్స్ లో మనము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ డేట్స్ అంటే మీరు ఈ ఎగ్జామ్కి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అంటే ఈ ఎగ్జామ్ రాయాలి అంటే ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫర్ ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎగ్జామ్ రాయాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఇక్కడ కూడా ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జూలై 23rd అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ క్షణం నుంచి స్టార్ట్ అవబోతుంది. జూలై 23rd 8 PM అంటే ఈ క్షణం నుంచి స్టార్ట్ అవబోతుంది. సో మనకు జూలై 31st midnight 11:59 PM వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ మేము ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి? మీకు ఈ చాట్ బాక్స్ లో మీకు ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా నావిగేట్ అవుతారు మన వెబ్సైట్ కి. దాని ద్వారానే మీరు వెళ్ళొచ్చు. లేదంటే సింపుల్ గా ఐఏసీ వెబ్సైట్ కి వెళ్ళి ఐఏసీ వెబ్సైట్ మీరు గూగుల్లో టైప్ చేస్తే ఐఏసీ అని వస్తుంది, మీకు ఐఏసీ వెబ్సైట్ వస్తుంది. ఐఏసీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఆర్ఆర్సీ గ్రూప్ డి అనే టెంప్లెట్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఏ విధంగా చేసుకోవాలి, మీరు ఎలా చేయాలని కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వాలి. ఈ డేట్స్ లోనే రిజిస్టర్ అవ్వాలి. మీరు జూలై 31st దాటితే అసలు మీకు అది కనిపించదు. ఆ డేట్ లోపే మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే మీకు హాల్ టికెట్ వస్తుంది. దాని తర్వాత ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఎవరైతే రిజిస్టర్ అవుతారో వారికి ఏంటంటే మీకు ఎగ్జామ్ బిఫోర్ మీకు అడ్మిట్ కార్డు అంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి వాళ్ళు ఏ విధంగా అయితే మీకు అడ్మిట్ కార్డు పంపిస్తారో మేము కూడా మీకు అడ్మిట్ కార్డు పంపిస్తాం. అడ్మిట్ కార్డు పంపించడం అంటే మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ కూడా అంతే వస్తుంది మీకు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మేము కూడా మీ మెయిల్కి పంపిస్తాం. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో అంటే మన ఎగ్జామ్ ఆగస్ట్ 10th కండక్ట్ చేస్తున్నాం. 4 days బిఫోర్ మీకు మెయిల్ వస్తుంది. మీరు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మీ మెయిల్ వస్తుంది. అడ్మిట్ కార్డు పంపించాం. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మెయిల్ పెడతాం. ఆ మెయిల్ పెట్టిన రోజు మీరు ఏం చేయాలంటే ఐఏసీ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినప్పుడు మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ మీ మెయిల్కి వస్తాయి కదా, ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మీ అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఫైనల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఐఏసీ కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు కూడా అలానే ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డులో మీ ఎగ్జామ్ సెంటరు, మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారు, సో అదేవిధంగా ఏ టైంలో మీకు ఉండబోతున్న ఎగ్జామ్ అనేది కూడా కంప్లీట్ గా కూడా మీకు ఆ అడ్మిట్ కార్డులో మీకు డీటెయిల్డ్ గా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు ఒక లింక్ ద్వారా మీకు ఒక వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియో క్లిక్ చేస్తే
స్టెప్ బై స్టెప్ ఎలా మీరు రిజిస్టర్ చేసుకోవాలనేది ఆ వీడియోలో ఉంటుంది. అదేవిధంగా ఐఏసీ వెబ్సైట్లోకి వెళ్తే ఆర్ఆర్సి గ్రూప్ డి టెంప్లెట్ ద్వారా మీరు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఒక నామినల్ ఫీ పెట్టడం జరిగింది. 199 రూపీస్ అనేది నామినల్ ఫీ పెట్టడం జరిగింది మేము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. సో మాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ ఖర్చు అవుతుంది. అంటే ఎగ్జామ్ సెంటర్స్కి అయాన్ డిజిటల్ సెంటర్స్ పే చేయాలి, ఎగ్జామ్ సెంటర్కి రెంట్ పే చేయాలి, ఇన్విజిలేటర్స్కి మనీ పే చేయాలి, అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ మనీ పే చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆయాలకు మనీ పే చేయాలి, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి మనీ పే చేయాలి. అదేవిధంగా ఈ టెక్నికల్ టీం అందరికి కూడా అంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినటువంటి రోజు నుంచి మీకు అడ్మిట్ కార్డు ఇచ్చేంత వరకు, మీ ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు, మీ రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా మన టెక్నికల్ టీము మన మ్యాన్ పవర్ అంతా కూడా వర్క్ చేస్తుంది. అంటే ఆ ఖర్చు అంతా చూసుకుంటే మాకు మోర్ దాన్ డబుల్ ఖర్చు అవుతుంది. కానీ స్టూడెంట్స్ కి మేము ఒక మాట ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అందరికి కూడా ఐఏఎస్ ఒక ప్రామిస్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్ర విద్యార్థులకి, తెలుగు విద్యార్థులకి ఈ రైల్వే జాబ్స్ లో 10,000 ప్లస్ ఉద్యోగాలు కొట్టి చూపిస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కోసం మేము కొంత మనీని మేము బేర్ చేస్తున్నాం. ఒక నామినల్ ఫీజును మాత్రమే మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్ మాత్రమే మీరు ఆ మనీని పే చేసి మీ రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వగానే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఐడిలో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి మీకు వస్తాయి. సో లిమిటెడ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. అంటే లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అంటే మీరు 31st వరకు ఉంటుంది కదా సార్, మేము 31st నైట్ మేము ఫిల్ చేసుకుంటామంటే సీట్స్ అయిపోయాయంటే మేము కూడా ఏం చేయలేం. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ సెంటర్ కూడా ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నాం, హైదరాబాద్లో మనం కొన్ని అయాన్ డిజిటల్ సెంటర్స్ మనం అలొకేట్ చేసుకున్నాం. సో మీరు ప్రతి ఒక్కరు అంటే అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ మీరు హైదరాబాద్ మీరు అప్లై చేసే టయానికి హైదరాబాద్ అనే సెంటర్ కనిపిస్తే హైదరాబాద్ పెట్టుకోవచ్చు. అప్పట్లోపు హైదరాబాద్ లో ఉన్నటువంటి సీట్స్ అయిపోయాయి అనుకోండి, మీకు హైదరాబాద్ ఆప్షన్ కనిపించదు. మీకు ఇంకా మీరు గుంటూరులో పెడదాం అనుకుంటున్నారు అంటే మీరు పెట్టే టయానికి గుంటూరులోకి ఇంకా వేకెన్సీస్ ఉన్నట్లయితే, ఇంకా సీట్స్ కింద ఉన్నట్లయితే సో మీరు గుంటూరు ఆప్షన్ కనిపిస్తుంది, లేదంటే గుంటూరు ఆప్షన్ కనిపిస్తుంది మీకు. అంటే వీలైనంత త్వరగా, అంటే ఇప్పుడు నేను వీడియో చెప్తున్నాను, ఇవాళ నైట్కే ఫిల్ చేసేసేయండి లేదా రేపే ఫిల్ చేసేయండి. అంటే మీరు ఫిల్ చేసే టయానికి ఆ పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్లో మనం అలొకేట్ చేసినటువంటి అయాన్ డిజిటల్ సెంటర్స్ లో ఎగ్జామ్ సెంటర్స్ లో సీట్ ఉంటే మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ సీట్స్ కింద ఫిల్ అయిపోతే మాత్రం ఆప్షన్ కనిపించదు. అప్పుడు మీకు దూరంగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. అందుకని వీలైనంత త్వరగా ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫర్ ఆర్ఆర్సి గ్రూప్ డి కి ఇమీడియట్ గా రిజిస్టర్ అవ్వండి. సో దాని తర్వాత ఆటోమేటిక్ గా ఆ యొక్క సెంటర్ నేమ్ అనేది మీకు డిలీట్ చేయడం జరుగుతుంది. మీకు కనిపించదు కూడా, ఒక లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనం కొంత నెంబర్ అనుకుంటున్నాం, ఆ నెంబర్ వరకు ఆ నెంబర్ దాటితే మేము కూడా ఏం చేయలేం. ఎందుకంటే అప్పటికప్పుడు అరేంజ్ చేయడానికి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు కదా. అప్పటికప్పుడు అరేంజ్ చేయడానికి ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఒక 10 సెంటర్లు మాట్లాడి అప్పటికప్పుడు క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసి మీకు ఇవ్వచ్చు. కానీ ఇది సాధ్యం కాదు, అది అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ చేయలేం. అందుకనే వీలైనంత త్వరగా ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ కూడా ఇమీడియట్ గా యూజ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్స్ మీకు చెప్పాను కదా, మీరు జూలై 31st మీరు 31st వరకు మీకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు ఆగస్ట్ 10th ఎగ్జామ్ ఉంటుంది. 4 days బిఫోర్ మనకు ఆర్ఆర్సి గ్రూప్ డి ఫైనల్ ఎగ్జామ్ కూడా అంతే. 4 days బిఫోర్ మీకు అడ్మిట్ కార్డు ఇస్తుంది. ఐఏసీ కూడా 4 days బిఫోర్ మీకు అడ్మిట్ కార్డు ఇస్తుంది. మీ మెయిల్కి పంపిస్తాం, అడ్మిట్ కార్డు పంపించాం, జస్ట్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి అని ఒక మెయిల్ పెడతాం. మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. రిజల్ట్స్ అనేవి మనకు మీరు ఆగస్ట్ 10th ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ అనేది 2 shifts లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ఆర్సి గ్రూప్ డి ఫైనల్ ఎగ్జామ్ కూడా డిఫరెంట్ డేట్స్ లో, డిఫరెంట్ ఫేజెస్ లో, డిఫరెంట్ షిఫ్ట్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందుకని నార్మలైజేషన్ స్కోర్ ఇస్తారు. మరి వాళ్ళు ఏ విధంగా అయితే నార్మలైజేషన్ స్కోర్ ఇస్తారో ఐఏసీ ఇప్పుడు ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫర్ ఆర్ఆర్సి గ్రూప్ డి 2 shifts లో కండక్ట్ చేయబోతుంది. కాబట్టి మన 2 shifts లో డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది. కాబట్టి ఐఏసీ రిలీజ్ చేస్తున్నటువంటి ఈ రిజల్ట్స్ ను కూడా ఫైనల్ ఎగ్జామ్ లో, అంటే ఫైనల్ ఆర్ఆర్సి గ్రూప్ డి వాళ్ళు ఏ విధంగా అయితే నార్మలైజేషన్ ఫార్ములా వాడతారో ఐఏసీ కూడా అదే ఫార్ములా వాడి మీకు నార్మలైజేషన్ స్కోర్ తో మీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రా స్కోర్ ఇంపార్టెంట్ కాదు, రా స్కోర్ ను చూసి జాబ్ ఇవ్వరు, మీ ఫైనల్ స్కోర్ ను చూసిస్తారు, మీ నార్మలైజేషన్ స్కోర్ ను చూసి జాబ్ ఇస్తారు. ఐఏసీ రిలీజ్ చేసేటువంటి స్కోర్ కూడా అదే నార్మలైజేషన్ ఫార్ములాతో మీకు ఫైనల్ స్కోర్ కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్ గా ఈ ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ ఇంతవరకు ఎవరు కూడా సాహసం కూడా చేయలే. ఐఏసీ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మనం పెట్టుకున్నటువంటి ఈ యజ్ఞానికి
మరో ముందడుగు వేస్తూ మన చైర్మన్ సార్ చేస్తున్నటువంటి ఈ సాహసాన్ని ప్రతి స్టూడెంట్ కూడా సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా రిజల్ట్స్ ఇవ్వడమే కాదు, కొంత స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో టాప్ 50 స్టూడెంట్స్ కూడా క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టాప్ 500 స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఈ ఆర్ఆర్సి గ్రూప్ డి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి కోర్సెస్ క్లాసెస్ కానీ వాళ్ళకు ఒక ఆప్షన్ గా ఇచ్చి వాళ్ళకి ఇవి కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఆ స్టూడెంట్స్ అందరికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఐఏసీ ఒక ప్రామిస్ చేసింది 2020లో సెప్టెంబర్ 25న మీ ముందుకు వచ్చి మీ అందరం చెప్పాము, తెలుగు రాష్ట్ర విద్యార్థులకి 10,000 జాబ్స్ కొట్టి చూపిస్తాము. ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. అంటే ఒక మాట చెప్పడం కాదు, మాట చెప్పడం చాలా ఈజీ, కానీ మాట చెప్పిన తర్వాత ఆ మాటకు అనుగుణంగా మనం యొక్క ప్రాసెస్ ని సో చేస్తూనే ఉన్నాం. రైల్వే ఆస్పిరెంట్స్ కోసం ఎన్ని మారథాన్ సెషన్స్ కండక్ట్ చేశాం, ఎన్ని క్వశ్చన్స్, ఆల్మోస్ట్ లక్షల కొద్ది క్వశ్చన్స్ మేము విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ బైలింగ్వల్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మా టార్గెట్ ఒకటే, ఐఏసీ కోరుకున్నది ఒకటే, తెలుగు రాష్ట్ర విద్యార్థులకు 10,000 జాబులు కొట్టించేంత వరకు కూడా ఐఏసీ మీకు తోడుగా ఉంటుంది, ఐఏసీ మీకు అండగా ఉంటుంది. ఆ యొక్క యజ్ఞం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఐఏసీ ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొస్తూనే ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఈ ఆర్ఆర్సి గ్రూప్ డి ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి మీకు ఏదైనా క్వరీస్ ఉండేమాటైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీరు మీ క్వరీస్ ని పోస్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రతి స్టూడెంట్ చేయాల్సింది ఒకటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఐఏసీ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.